దిల్సుఖ్ నగర్కి మళ్ళీ కొత్త షాపింగ్ మాల్ వచ్చేసింది. కొత్తదంటే చాలా బ్రాంచెస్, సిటీలో చాలా బ్రాంచెస్ ఉన్నట్టున్నాయి. మంగయ్య షాపింగ్ మాల్ వాళ్ళవి ఇక్కడ దిల్సుఖ్ నగర్లో కొత్తగా పెట్టారు. ఒక 5 రోజుల కిందటే ఓపెన్ చేశారు దిల్సుఖ్ నగర్లో. ఈ ఓపెనింగ్కి ఆవిడ సంక్రాంతికి వస్తాను సినిమాలోనే ఉన్నది కదా మీనాక్షి చౌదరి, ఆమె వచ్చారంట ఓపెనింగ్కి. మేము వెళ్ళలేదులేండి. అయితే మొన్న వెళ్ళినాం చూడడానికి. అంటే అన్నిట్లు పట్టు చీరల మీద వాటి మీద తక్కువ ధరకి ఇస్తుంటారు అనేసి చూడడానికి అని వెళ్తే ఏంటో జనాలు, లోపల జనాలు చూసి మనం 1-2 చీరలు తీసుకుంటాంలేండి, తీసుకునేదనే మాట కాదు. ఆ బిల్లు వేసి బయటకు వచ్చేటప్పటికి ఎంత టైం అవుతుందో ఏంటో, ఎందుకులే అనేసి మా ఆయన అయితే జనాలు చూసి అసలే కరోనా వస్తుందండి ఈ మధ్యన ఎందుకులే అనేసి అతను ఎంట్రన్స్లోనే ఉండిపోయినారు. నేనైతే చీరలు చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటో చూద్దాం అనేసి లోపలికి వెళ్ళాను. కానీ జనాలు తప్పించుకొని వెళ్ళేటప్పటికే సగం టైం పడుతుంది. అందులో చీర ఎంచుకునేది ఎప్పుడు, బిల్లు వేసేది ఎప్పుడు, మనం బిల్లు వేసుకొని బయటకు వచ్చేది ఎప్పుడు. చూడండి ఎంత జనాలు ఉన్నారు. ఇది ఎంట్రన్స్లో, ఇంకా లోపలికి ఇంకా ఉన్నారు. ఇది మన వల్ల కాదనేసి బయటకు వచ్చేసినాం. బయటికి ఏంటి అంటే పండగలు ఉన్నాయిలేండి వరుసగా, శ్రావణ మాసం, దసరా, బోనాలు, బతుకమ్మ, అన్ని పండుగలు ఉన్నాయి కదా. అన్నిటి సరిపడేటట్టు ఇంకా తక్కువలోనే వస్తే మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంత ఒక చీర ఒక 1500 చీర 1000 రూపాయలకి ఇస్తుండ్రంటే 500 మిగిలినట్లే కదా. ఆశ మీద నేను కూడా ఆశ మీద వెళ్ళాను తీసుకుందాని. కానీ మా వల్ల కాదు. మా ఆయనేమో వద్దు ఎందుకులే వచ్చేసే అనేసి వచ్చేసాం. సర్లే ఎలాగో వచ్చినాం కదా, కేజీ సీరలు అంటుండ్రు కదా, ఆర్ఎస్ బ్రదర్స్లోకి వెళ్దాం కదా అనేసి ఈ ఆర్ఎస్ బ్రదర్స్ దగ్గర ఏం చేశారంటే జనాలు అందరూ అటే వెళ్తుంటారని ఇక్కడ బొమ్మలు పెట్టారు. ఏంటంటే ఎలుగుబంటిని ఒకటిను, ఇదేంటి నక్క ఏంటో దీన్ని పెట్టారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఫోటోలు తీసుకొని వెళ్ళిపోతుంటారు తప్ప లోపలికి ఎవరు వెళ్ళట్లేదు. అక్కడ ఖాళీగా ఉన్నాయని పిల్లలను. ఇంకా వీళ్ళు ఇదేంటి ఇది అన్నట్టేమో నేను అనుకుంటాను. తీసుకెళ్ళిపోయినారు వాళ్ళు లోపలికి. అయితే ఇక్కడ కూడా చీరలు చాలా బాగున్నాయండి ఆర్ఎస్ బ్రదర్స్లోని కూడా. అంటే లోపల వీడియో తీయనవలేదు కానీ నేను చూశాను. ఏంటది ఉప్పాడలోను అనుకుంటా, ఫ్యాన్సీ టైపు. అంటే పట్టు చీరలే బాగున్నాయి. అవి కేజీ అంటే 2 చీరలు ఎంత 2500 అంటే 1000 రూపాయలకు 1200కు వచ్చేస్తున్నాయి. చాలా బాగున్నాయి అవి. అయితే నేను తీసుకుందాం అనుకున్నాను కానీ ఎందుకులే శ్రావణ మాసం ముందు తీసుకోవచ్చు, ఇప్పుడు నుంచి ఎందుకులే అనేసి తీసుకోలేదు. వీటితో అందరూ ఫోటోలు అవి భలే దిగుతున్నారు. మా పిల్లలు కూడా నించోండి తీస్తానంటే వద్దు అనేసి వాళ్ళు వెనకనే నించుండిపోయినారు. చూడండి ఇవి చూస్తుంటే భలే అనిపించినాయి. ఎక్కడ ఏవెంత చూసినా జనాలు వదలరు. ఫోటోలు దిగి అట్లా పిప్పి చేస్తుండ్రు. ఇగోండి లోపల తీసుకుపోతుండ్రు. ఎందుకులాంటి జనాలు ఎవరు లేరు. ఇంకా అందులోకి వెళ్ళి బయటకు వచ్చేసిన తర్వాత ఈ చిన్న షాపులు ఉంటాయి కదా, ఇక్కడ చూసాము. ఇక్కడైతే చెవులను అయితే భలే ఉన్నాయి. పిల్లలకి లంగా ఓనీలు, డ్రెస్సుల మీదకి వాటి మీదకి భలే ఉంటాయి. మా రిషి మేము మామూలు చూడడానికి వెళ్ళాం, తీసుకోవడానికి కాదు. కానీ పైసలు పట్టుకొని వెళ్ళాలి. బయటికి వెళ్ళేటప్పుడు మనకు నచ్చింది కొనుక్కోవచ్చు. మగవాళ్ళు అడిగితే ఇవ్వరు. కానీ ఎంత బాగున్నాయి చెవులను అయితే నాకు భలే నచ్చాయి. తీసుకుందాం అంటే నా దగ్గర డబ్బులు లేవు, మా ఆయన అడిగితే ఇప్పుడు ఎందుకు అని అంటాడు. అందుకని సరేలే అని చూసాం. ఇక్కడ అన్నీ బాగుంటాయండి చెప్పులు. అవి అంటే రఫ్ అండ్ టఫ్, ఎక్కువ రోజులు వాడక్కర్లేదు. కానీ మారుస్తుంటారు కదా 2 నెలలకు ఒకసారి, నెలకు ఒకసారి చెప్పులు అవి మారుస్తుంటారు కదా, అలాంటి వాళ్ళు ఇక్కడైతే శుభ్రంగా తీసేసుకోవచ్చు. తక్కువ ధరలోనే వస్తాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. స్వర్ణికంచి అంట. మా రిషి ముక్క పొడక ట్రై చేద్దాం అనుకుంటుంది.